మీ క్రేజు, మీ షైను, మీ గ్లో తగ్గలేదండి. ఇవాళ ఎందుకు నేను బాగా టైమింగ్లో ఉన్నట్టున్నాను. పక్కనే ఉన్న గెటప్ సీను గారు అంటే కొంచెం మధ్యలోకి, అక్కడ హీరో గారు కదండి లాస్ట్లో వద్దామని చెప్పి. మీ పక్కనే ఉన్న భాను మాస్టర్, మీ గ్రేస్ కూడా ఎప్పుడు తగ్గదు, ఎప్పుడు తగ్గకూడదని కోరుకుంటూ ఉన్నాం అనమాట మేమైతే. అనుదీప్ దేవ్ గారు, మీరు మామూలుగా కాదు, ఇలా భయపెట్టడానికి సంగీతం మామూలుగా ఉండదు. సో రాకాస ఆ సౌండ్తో మమ్మల్ని ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళినందుకు మరొకసారి థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నాం అనమాట. అండ్ దివ్య గారు, బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ అమేజింగ్ ఫిల్మ్ అనమాట. సో అంటే జీ స్టూడియోస్ నుంచి కాబట్టి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. విజయ్ మాస్టర్, నేను మిమ్మల్ని మీ ఫ్యామిలీలో అందరినీ విడివిడిగా కలుస్తూ ఉంటానన్నమాట. అందరూ సూపర్ సక్సెస్ఫుల్గా ఉండడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కంగ్రాచులేషన్స్ మీకు కూడా. అండ్ ద బ్యూటిఫుల్ నిహారిక గారు, కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ. అండ్ నయన్ సారిక గారు, సంగీత్ శోభన్ గారు, యా కంగ్రాచులేషన్స్ అండి. అంతే అంతే అంతే, ఇప్పుడు వేసేద్దాం మనం ఇంకా. అయితే నా రెస్పాన్స్ మీరు చూసారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తూ ఈ సినిమా నేను చూస్తూ అలానే చాలాసార్లు భయపడుతూ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుంటూ, అండ్ వీళ్ళు నవ్విస్తూ ఉంటే నవ్వుతూ, ఇలా చాలా రకాల ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్తో ఉండింది ఈ సినిమా. సో మరి ఆడియన్స్ ఎలా రెస్పాండ్ అవుతున్నారు, దానికి సంబంధించి వీడియో ఉంది, ప్లే ద వీడియో ఆన్ ద స్క్రీన్ జరుగుతుంది అక్కడ. అందుకనే జనాలందరూ ఫ్యామిలీ, నేను పడనండి, ప్రాబ్లం లేదు, అది వెనక్కి వెళ్తుంది, నాకు తెలుసు ఆ విషయం. సో ఎస్, క్రేజీగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లో మనం చూసినాము, ఫ్యామిలీ అందరూ కలిసికట్టుగా వచ్చి ఎంటర్టైన్ అయ్యి ఈ సినిమా ద్వారా హ్యాపీగా అమ్మ మా సమ్మర్ భలే స్టార్ట్ అయిందే అనుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో మరి ఇప్పుడు ఇలా మన సమ్మర్లో ఇంత మంచి హాట్ హిట్ని మనందరికీ అందించిన వ్యక్తులను మనం వేదిక మీదకి పిలిచేయాలి. ముందుగా ఎవరితో మొదలు పెడదామంటే ఇక్కడ మాస్టర్స్ ఉన్నారనమాట, వాళ్ళతోనే మొదలు పెడదాము. షేక్ 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 డాన్స్ అని ఎండింది కాబట్టి, సో అలా షేక్ చేయించే, కొరియోగ్రఫీ చేసే మాస్టర్స్ని మనం వేదిక మీద పిలుద్దాం. ఫస్ట్ ఐ రిక్వెస్ట్ జేడి మాస్టర్, దాని తర్వాత ఐ రిక్వెస్ట్ భాను మాస్టర్, దాని తర్వాత ఐ రిక్వెస్ట్ విజయ్ మాస్టర్. అఫ్ కోర్స్ స్టంట్స్, బట్ ఎస్ విజయ్ మాస్టర్ని కూడా పిలిచేస్తున్నాం. మాస్టర్ 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 అని విజయ్ మాస్టర్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్ గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. ఎవరు అరవట్లేదేంటి ఆయన కోసం? ఇందాకే చెప్పారు మేము చాలామంది ఫ్యాన్స్ ఉన్నామండి ఆయనకి అని చెప్పి. యా. అండ్ అలాగే డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి గారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. సుబ్బారెడ్డి గారు, రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎక్కడున్నారు? అక్కడున్నారు. ఓకే, వారిని వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరి ఆ షేక్ డాన్స్కి ఆ సంగీతాన్ని సమకూర్చి మనందరికీ అందించిన అనుదీప్ దేవ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ జీ స్టూడియోస్ ద్వారా మరొక మంచి కంటెంట్ని మనందరికీ అందించిన దివ్య గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. భయం, ఎంటర్టైన్మెంట్, నవ్వుకోవడం, క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకోవడం, బయటకు వచ్చి మాట్లాడుకోవడం, రకరకాల ఎమోషన్స్కి గురవడం, ఇన్ని ఎమోషన్స్ మనకి ఇచ్చారు. కానీ ఆవిడ ఒక సింగిల్ ఎక్స్ప్రెషన్ కూడా ఇవ్వట్లేదండి. అప్పటి నుంచి క్యాప్చర్ చేద్దామని అందరు కెమెరామ్యాన్లు అన్ని రకాలుగా ట్రై చేసిన ఆవిడ మాత్రం నేను ఏదైనా లోపలే ఫీల్ అవుతానంటున్నారు. ఏమండి, సక్సెస్ వచ్చేసింది, దాన్ని ఫీల్ అవుతూ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. సో రాకాసాన్ని మనందరికీ అందించిన డైరెక్టర్ మానస గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎడిటర్ అన్వర్ అలీ గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాము. డిఓపి రాజ్ గారిని కూడా వేదిక రాసుగా స్వాగతం పలుకుతున్నాము. మురళి గారు, విఎఫ్ఎక్స్ అందించిన మురళి గారిని వేదిక రాసుగా స్వాగతిస్తున్నాం. ఎందుకు ఇక్కడ ట్రాఫిక్ జామా? ఆల్రెడీ థియేటర్ల దగ్గర ట్రాఫిక్ జామే జరుగుతుంది రాకాస దగ్గర, కొంచెం అలా. యా. అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఎవరిని పిలుద్దాం? లేడీ లక్ని పిలుద్దాం. వరుసగా సినిమాలతో సూపర్ హిట్లు అందుకుంటూ అండ్ మన హీరోయిన్ గారు ఇప్పుడు వేదిక మీదకి రాబోతున్నారు అనమాట. సో అద్భుతమైన హిట్ అందుకున్న మన రాకాస హీరోయిన్ గారు, నిహారిక గారు, మీరు హీరోయిన్ నాకు తెలుసు. మా హీరోయిన్ నేను పిలవాలని వచ్చాను అంతే. మీరు అందరు ఆర్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆఫ్ రాకాస నయన్ సారిక వచ్చాయి నాన్న. ఓకే ఓకే, హీరోయిన్ని పిలవడానికి ఒక హీరోయిన్, ఒక బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్ ఆవిడ వేదిక మీద రావడం జరిగింది. థ్యాంక్ యూ నిహారిక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు నవ్వులు, పువ్వులు, టైమింగ్, రైమింగ్, ఆ స్క్రీన్ మీద షైన్. మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అనగానే ఫస్ట్ వీళ్ళు గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళు కనపడగానే ఆటోమేటిక్గా మన నవ్వు బయటకు వస్తూ ఉంటుంది. వాళ్ళని మీరు నవ్వుతూ ఉంటారని నాకు తెలుసు. కాదు అంటే మిమ్మల్ని పిలిచాను. మా సూపర్ ఎంటర్టైనర్స్ వెన్నెల కిషోర్ గారు అండ్ గెటప్ శ్రీను గారు నేను పిలవాలి కదా, ఎందుకు అందరు అపార్థం చేసుకుంటారు నన్ను? ఓకే ఓకే కూల్. సో ఎంత మంచి ప్రొడ్యూసర్ గారు అండి. ఆవిడ హీరోయిన్నే కాదు, సో వాళ్ళిద్దరిని కూడా డెఫినెట్గా, వాళ్ళిద్దరు లేకపోతే రాకాసని మనం ఉంచలేం కాబట్టి ఆవిడ స్వయంగా వచ్చి మన పిలవడం జరిగింది. ఇప్పుడు ఇక రాకాస
ఆయన రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మనల్ని నవ్వించారు. అసలు ఆయన మ్యాడ్నెస్, సినిమా మ్యాడ్నెస్ మామూలుగా ఉండదన్నమాట. అందుకనే సినిమాల మీద సినిమాలు, బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్న మన హీరో గారు, ఇప్పుడు మన హీరో గారిని పిలిచాను ఈసారి నేను, నిహారిక గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరిని పిలిచానండి, మా షైనింగ్ స్టార్ కూర్చోడం. The shining star of Rakasa, Mr. Sangeet Shoban. ఇంకా మీరు కిందకి వెళ్ళకండి, మిమ్మల్నే పిలవాలి ఎలాగో. వెళ్తాను, మళ్ళా పిలవండి. ప్రీఫిక్సెస్ ఏం వాడరా? అయ్యో. సో ద బ్యూటిఫుల్ సూపర్ ఎనర్జెటిక్ ప్రొడ్యూసర్ నిహారిక గారు. నిహారిక గారు, ఇవాళ మీరు మార్నింగ్ వాక్ చేయలేదా ఏమిటి? మీరు మార్నింగ్ వాక్ చేయలేదా ఏంటి? ఇన్నిసార్లు ఎక్కి దిగుతున్నారు. బట్ ఎస్, ద బ్యూటిఫుల్ అమేజింగ్ ప్రొడ్యూసర్ నిహారిక కొండిదల గారు ఆల్రెడీ ఆన్ స్టేజ్. సో ఎస్, ఒక మన సాంప్రదాయం మీకు తెలిసిందే, వేదిక మీద అందరూ జాయిన్ అయిన తర్వాత మనం చేసేది ఏంటి? సంగీత్ శోభన్ గారు కాదు, ఫోటో ఆప్. యా, ఎస్, ఒక ఫోటో కోసం. ఆవిడ ఎంత మర్యాదగా తీసుకెళ్లారంటే మైక్ లేదు కాబట్టి సరిపోయింది. మీరు జీవితంలో ఆల్రెడీ చాలా ముందున్నారని తెలుసు, కాకపోతే మాకు ఫోటోల కోసం ఇంకొక స్టెప్ ముందుకు రావాలి, ఒక స్టెప్ ఫార్వర్డ్. అయ్యో, వాళ్ళకి కావాలి అంట. ఇన్ని సౌండ్స్ వస్తున్నాయండి. సక్సెస్ సౌండ్తో పాటు సీనుగారి దగ్గర నుంచి ఏవేవో సౌండ్స్ వస్తున్నాయి. ఒక నిమిషం మీరు అలానే ఉండాలి, మా వాళ్ళు కూడా ఒక ప్యాన్ చేసుకుంటారు. ఏదమ్మా? ఒకసారి స్నేక్ 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 డాన్స్, ఇది వీడియో కదా, అలా స్నేక్ 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 డాన్స్. మరి మీరు అలా కదులుతున్నారేమో అనుకున్న, వాళ్ళు ప్యానే కదా, వీడియోనే అది. నేను పోతా సీను గారు, నేను పోతా. అమ్మా, ఓకే, అయిపోతే చెప్పండి. ముందుగా మనం ఎవరితో మొదలు పెడదామంటే, ఇవాళ లక్కీ డ్రాలో పేరు వచ్చింది అన్వర్ గారిది, ఎడిటర్. రండి. ఆయన చాలా కలర్ఫుల్ క్యాప్ పెట్టుకుని వచ్చారు. 5 minutes స్పీచ్ ప్రిపేర్ ఉందా? వామ్మో, ఓకే, రండి. గుడ్ ఈవినింగ్ అండి, మీడియా అందరికీ థ్యాంక్స్. నా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, నాకు ఈ అవకాశం ఇచ్చిన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ చాలా చాలా థ్యాంక్స్ అండి. మా డైరెక్టర్ గారికి, మానస గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బా, 5 నిమిషాల స్పీచ్ని మీరు 5 సెకండ్లో ఎడిట్ చేసేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు స్పీచ్ అంటే ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఇన్ని కెమెరాల ముందు ఎప్పుడు కెమెరా వెనకాల ఉండే రాజుగారు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. రండి. ఓ సారీ, రాజుగారు మాట్లాడడానికి రెడీ, ముందే చెప్పాలి కదా. థ్యాంక్ యూ. ఫస్ట్ I want to thank Nihar garu for an opportunity. This is again another hit film from Ramesh garu. Thank you so much Andy for the opportunity. Also Mansa garu, thank you. It's quite a journey. Giving us a hit for my career. I also wanted to thank all my technicians, Andip garu, Anwar garu, Murli garu, and masters. You've been incredible, sir. Vijay garu, Ban garu, Javed garu, Anka Vijay garu, Polinka garu. Thank you so much. Audience, you have been చూసి మూవీ చూసి ట్రైలర్ చూసి ప్రమోషన్ చూసి ఇక్కడికి దాకా వచ్చారు. యూ హెవ్ గివెన్ అస్ బిగ్ హిట్ హెస్ ఫర్ అస్. సో థ్యాంక్ఫుల్. ప్లీజ్ ఇంకా థియేటర్లో ఉంది, ప్లీజ్ వాచ్ చేయండి, చూడండి వాళ్ళు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. పర్ఫెక్ట్ స్పీచెస్లో మీరు ఒకసారి స్నేక్ అన్న స్టెప్ ట్రై చేద్దాం అనుకున్నారా? ఎప్పుడు వెనకాలే ఉంటారు కదా, కెమెరా వెనకాల. ఓకే, బుట్టలో ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఇప్పుడు జేడి మాస్టర్, సారీ రండి మాస్టర్. ఓకే, ఈసారి నుంచి నేను నటిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆడియన్స్, మాకు ఒక సాలిడ్ హిట్ ఇచ్చినందుకు.
అండ్ నేహా గారు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది మా సెకండ్ బ్లాక్ బస్టర్. హోప్ఫుల్లీ ఆర్ గెటింగ్ మోర్ ఇన్ అవర్ కొలాబరేషన్. అండ్ రమేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మానస గారు మీరు డైరెక్టర్ అనుకున్నానండి, ఇప్పుడే తెలిసింది హీరోయిన్ అయిపోయారు మీరు ఈ సినిమా నుండి. సో టచ్ వుడ్, వీఆర్ గోయింగ్ మోర్ ఫార్వర్డ్ టు డూ వర్క్. అండ్ అనుదీప్ గారు, అన్వర్ గారు అండ్ రాజు గారు, భాను మాస్టర్, దిస్ ఈస్ అవర్ ఫస్ట్ కొలాబరేషన్. వీఆర్ గోయింగ్ మోర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. థ్యాంక్ యూ జేడి మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు భాను మాస్టర్, స్నేక్ 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 డాన్స్ ఖచ్చితంగా లాస్ట్లో ఖచ్చితంగా. భాను మాస్టర్ స్పీచ్ తర్వాత. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్నే సినిమా చూశాను. నిహార్ గారు, మాన్స గారు, సంగీత్ బ్రో, అస్సలు లేదు మీకే చెప్పాలి. అసలు ఒక్క సీన్లో కూడా అంటే గ్యాప్ లేకుండా, బోర్ లేకుండా, ల్యాగ్ లేకుండా ఆడియన్స్ని అలా కట్టిపడేసి సినిమా అంతా ఇంత ఎంటర్టైనింగ్గా మాకు ఇచ్చినందుకు యాజ్ ఎ ఆడియన్గా, ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ ఎ టెక్నీషియన్, సినిమా చూస్తూ నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంజాయ్ చేశాను. అండ్ దీంట్లో స్నేక్ డాన్స్ అనే పాట ద్వారా పింక్ ఎలిఫెంట్ బ్యానర్లో అండ్ నిహారిక ప్రొడ్యూసర్గా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. మాన్స గారు గుడ్ జాబ్ అండి, అదరగొట్టారు. అనుదీప్ బ్రో అస్సలు సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇంకా సినిమా చాలా వెళ్తుంది, ఇంకా నాకు తెలిసి చాలా ఆడుతుంది. ఎందుకంటే ఫ్యామిలీస్ అందరూ, పిల్లలు, సంగీత్ బ్రో కనిపిస్తే నవ్వుతున్నారు. వెన్నెల కిషోర్ అన్న సెకండ్ హాఫ్ కనిపిస్తే అంటే మీరు ఏం అసలు అక్కడ సీన్ ఇంకా స్టార్టే అవ్వలేదు, వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీద పడగానే, క్లోజులు పడగానే నవ్వుతున్నారు. థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ఇంకా చూడండి, ఈ సినిమాని ఇంకా బ్లెస్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ భాను మాస్టర్. మీరు రెడీగా ఉండండి స్టెప్ వేయడానికి మాత్రం. ఏదో ఒక సమయంలో మేము ఖచ్చితంగా అడుగుతాం మిమ్మల్ని. అండ్ ఇప్పుడు విజయ్ మాస్టర్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈ పింక్ ఎలిఫెంట్ ద్వారా వచ్చిన ఈ రాకాస మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకి, సపోర్ట్ చేసిన మీడియా వారందరికీ, స్టిల్ రన్ అవుతూ ఇంకా చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి పింక్ ఎలిఫెంట్ త్రూగా హోల్ టీం నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేమందరం. ఇలాంటి సక్సెస్లు మీరు ఇస్తూ ఉండండి. ఇలాంటి బ్యానర్లు, ఇలాంటి మూవీస్ ఇంకా చేస్తూనే ఉంటారు. నిహారిక గారు ఇలాంటి మూవీస్ రావాలని మరి కోరుకుంటూ, ఇలాంటి మూవీస్ని ది బెస్ట్గా ఎంకరేజ్ చేస్తూ, చూడని వాళ్ళు కూడా మళ్ళీ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. రాకాస వరల్డ్ ఆ విఎఫ్ఎక్స్ చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. సో అలాంటి బ్రిలియంట్ బ్యూటిఫుల్ విఎఫ్ఎక్స్ని అందించిన మురళి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. I would like to thank Pink Elephant, Niharika Garu and Ramesh Garu for the beautiful opportunity, and for Manasa Garu for writing for this thing. And I would like to thank Raj Garu and Vijay Master for all the effort. And I would like to take this opportunity to thank my team for all the night outs, renders and sweats at Green Gold. That's it. Thank you. థ్యాంక్ యూ మురళీజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ సుబ్బారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. చాలా హ్యాపీగా ఉందండి ఈ హిట్ రావటం, ఎంత పెద్ద సార్ కొంచెం పెద్ద హిట్ వచ్చింది, పెద్ద సౌండ్ కూడా రావాలంటే మైక్ కొంచెం ముందు దగ్గరికి వెళ్ళాలి సార్. ఓకే. చాలా హ్యాపీగా ఉందండి ఇంత హిట్ రావటం. అట్లానే ఈ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేసిన మొత్తం మా డిస్ట్రిబ్యూటర్లు అందరికి కూడా మేబీ వీకెండ్ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. దే ఆర్ ఆల్సో సో హ్యాపీ. అండ్ మేడం గారితో ఇది మా సెకండ్ మూవీ చేసాం, అంతమంది కమిటీ రోల్ చేసాం, అట్లానే సెకండ్ మూవీ కూడా ఇది మాకు ఇచ్చారు. సో హ్యాపీ. అట్లానే వాళ్ళు నిన్న నైట్ 1 o'clock కూడా వెళ్ళి థియేటర్స్ వరకు వెళ్ళి వాళ్ళు ఏదైతే ఉందో డెడికేషన్ చూస్తే మాత్రం ఈ మూవీ ఒక 4 weeks రన్ వచ్చేలాగానే ఉంది. ఈ మధ్యకాలంలో సంక్రాంతి అవ్వగానే మీరు చూస్తూ ఉంటారు, సరైన మూవీ కూడా లేదు థియేటర్స్కి. ఈ మూవీ అయిద్దని కోరుకుంటున్నా. అండ్ ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి సినిమాలు మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండి. అండ్ నా స్నేక్ 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 డాన్స్ సో అదే మోగుతూ ఉందన్నమాట. అనుదీప్ దేవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ.
థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ ఫర్ మేకింగ్ అవర్ ఫిల్మ్ బిగ్ హిట్. చాలా చాలా ఆనందంగా ఉంది. 1 year నుంచి కష్టపడ్డాం. ఐ థింక్ లాస్ట్ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసాం కంపోజింగ్ అండ్ ఆల్. సో మళ్ళీ ఏప్రిల్ వరకు వి రియలీ వర్క్డ్ హార్డ్. చాలా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికే చాలా చాలా కష్టపడ్డాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద ఫిల్మ్. అండ్ ఫ్యామిలీస్ అందరూ వెళ్తుంటే మళ్ళీ సంక్రాంతి సీజన్ వచ్చినట్టు అనిపించింది నాకు సడన్గా. బాయ్ చెప్పానా? ఓకే, అంటే ఇది గట్టిగా ప్రిపేర్ అయ్యాను. సో ఐ విష్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ రాకాస, విష్ కాదు థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, మరొక హిట్ జాయిన్ అయిపోయింది మీ లిస్ట్లో. అండ్ నా ఐ రిక్వెస్ట్, మరి ఈ సినిమాని మనందరికీ అందించిన డైరెక్టర్ మానస శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మానస గారు, కంగ్రాచులేషన్స్ అండి. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందండి. అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నారు కదా? చాలా లోపల అర్థమైంది. ఒక మాట చెప్పాలండి, మాన్సగర్ మైక్ ఇవ్వగానే జమ్మని అలా మీడియా మొత్తం ఎలర్ట్ అయిపోయి వచ్చారనమాట. జాగ్రత్త, ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. థ్యాంక్స్ ఇక్కడికి వచ్చినందుకు. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరిది ఐఎమ్ షూర్ ఇది సెకండ్ సినిమా నుంచి మోర్ దాన్ 1 సినిమా అండి. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్, సో దిస్ ఈజ్ వెరీ స్పెషల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్కి. థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు ఒక 4 థియేటర్స్లో నేను సెకండ్ హాఫ్ వాళ్ళతో కలిసి చూశానండి. నవ్వుతున్నప్పుడు వాళ్ళందరూ మేము పేపర్ మీద ఏదైతే రాసుకున్నామో, సినిమా ఏదైతే తీసామో, ఏదైతే ఉండాలని అనుకున్నామో, వాళ్ళ రియాక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి. ఈవెన్ 1 o'clock 2 o'clockకి కూడా ఫ్యామిలీస్ వచ్చి అక్కడ సినిమా చూసి వెళ్తున్నారు. రియల్లీ గ్రేట్ఫుల్, రియల్లీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ యాజ్ ఎ డైరెక్టర్, ఈ సినిమాతో నా ప్రొడ్యూసర్ హ్యాపీ, నా యాక్టర్స్ హ్యాపీ, జీ స్టూడియోస్ వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఈజ్ ఆల్సో హ్యాపీ, అండ్ ఎస్పెషల్లీ ఆల్ మై డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ వెరీ హ్యాపీ అండి. అండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రివార్డ్ ఐ కెన్ ఆస్క్ ఫర్. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ చూశాక ఇంకా ఇంకా ఎక్కువ హ్యాపీ అనిపించింది. అండ్ ఆన్ దిస్ నోట్, సంగీత్కి, నిహారిక గారికి నేను చాలాసార్లు థ్యాంక్స్ చెప్తూనే ఉన్నాను. ఇక్కడ ఇప్పటిదాకా సోము క్యారెక్టర్ని దాచిపెట్టామండి, ఎందుకంటే అది చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉండాలండి. అండ్ ఇట్ పేడ్ ఆఫ్. థియేటర్స్లో కిషోర్ గారు రాగానే అందరూ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేకుండా గట్టిగా అరిచి చాలా గోల్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ సార్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ రాకాస్ అండ్ మేకింగ్ ఇట్ వెరీ స్పెషల్ ఫర్ అస్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ మై కాస్ట్ అండ్ ఎస్పెషల్లీ సీను సార్ ఫర్ గివింగ్ ఆల్ హిస్ 100%. ఆయన చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా, ఎక్స్ట్రీమ్ అంటే వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, నైట్ షూట్స్ అవ్వచ్చు, అలాంటి కండిషన్స్లో కూడా మాకు చాలా కోఆపరేట్ చేసి వర్క్ చేశారు సీను సార్. రియలీ రియలీ గ్రేట్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సీను, అయ్యో నేను అలా అనట్లేదు. యా, సీను గారు ఎన్నున్నా వస్తారండి షూట్కి, అది మాత్రం పక్క. ఐ మీన్ వెదర్ కండిషన్స్ సార్. అంటే అన్ని ఉన్నాయనే కదా మీరు చెప్పారు ఇప్పుడు. అయ్యో, మీరు అందరూ తప్పుగా తీసుకుంటున్నారండి ఇదంతా. లేదండి, నాకు ఆవిడ మైక్ ఇటు తిప్పి అన్నది నాకు వినిపించేసింది, కానీ నేను చెప్పానా చెప్పండి? చెప్పలేదు. ఎంత మంచిదాన్ని. సో థ్యాంక్ యూ సో మచ్ సీను సార్. నా నెక్స్ట్ సినిమాలో కూడా ఖచ్చితంగా సీను సార్, కిషోర్ సార్ ఆపర్చునిటీ ఇస్తే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ అండి. అండ్ కమింగ్ టు మై టెక్నీషియన్స్, అన్వర్ అలీ, హీఈస్ అ వెరీ వెరీ బిగ్ సపోర్ట్. ఏ టైంలో ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వచ్చిందన్నా 3 అవని 4 అవని వెళ్ళిపోతూనే ఉంటారు. అలా వెళ్తూ ఒకసారి పడ్డారు కూడా పాపం. ఎక్కడికి అని అడుగుతున్నారు ఆయన. నా మనసు ఇప్పుడు నన్ను చెప్పనివ్వరా ఎవరు ఇవాళ? ప్లీజ్ గైస్, చెప్పకపోతే చెప్పలేదు అంటున్నారు, చెప్తే చెప్పొద్దు అంటున్నారు. మీరు అన్నీ చెప్పేస్తున్నారు, అది ప్రాబ్లం. చెప్పండి. అవునా? ఓకే అన్వర్, థ్యాంక్ యూ సో మచ్. అనుదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మా ఆర్ట్ డైరెక్టర్ లేరు, విష్ణు. హీఈస్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్ గై. తను కూడా ఏ డిపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా నా డిపార్ట్మెంట్ కాదు అని అనుకోకుండా వెంటనే వచ్చి మొత్తం ప్రాబ్లమ్ సాల్వింగ్లో పార్టిసిపేట్ చేస్తారు. థ్యాంక్ యూ విష్ణు. అండ్ థ్యాంక్ యూ అనుదీప్ గారు. మీకు చెప్పానా? ఎన్నిసార్లు చెప్పాలి సార్? అయిపోయిందా? ఓకే. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ రాజు గారు. థ్యాంక్ యూ. అందరికంటే చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేసేది, ఐ మీన్ విఎఫ్ఎక్స్లో వాళ్ళకి డే అండ్ నైట్ వర్క్ ఉంటుందండి. అండ్ చాలా తక్కువ టైంలో మంచి క్వాలిటీ విఎఫ్ఎక్స్ మాకు ఇచ్చారు.
Murli garu and his team. We would like to thank them. And thank you media for always supporting us and supporting me. Thank you Andy. Okay, bye. థ్యాంక్ యూ మానస గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా వాళ్ళందరూ భయపడ్డారు, ఎవరి వైపు చూసినా మీరు మొత్తాన్ని చెప్పేస్తారేమో అని. అన్వర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ అండి. నా టీంలో కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పాలి. డిసిల్వా నా అసోసియేట్, భాస్కర్ మా ఏడి డే అండ్ నైట్స్ పనిచేశారండి. డిఏలో రంజిత్ అనే ఒక అతను డే అండ్ నైట్స్ పనిచేశాను. థ్యాంక్ యూ ఆల్ అండి. రమేష్ గారు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ గారు స్పీచ్ కావాలి. రమేష్ గారు స్పీచ్ ఇప్పుడు ఇస్తున్నారు. రమేష్ గారు ఎక్కడున్నారు? రమేష్ గారు ఆయన దిగిపోయారు. ఓకే, నాకు తెలిసి అనిల్ గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళినట్టున్నారు. అండ్ ఇప్పుడు జీ స్టూడియోస్ నుంచి దివ్య గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి. రాకాసా సక్సెస్ మీట్లో కలుస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ టీమ్. వాళ్ళు పెట్టిన ఎఫర్ట్, హార్డ్ వర్క్ వాళ్ళందరికీ నచ్చుతుంది, అప్రిషియేట్ చేస్తున్నారు. ఐడ్ లైక్ టు థ్యాంక్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ అండి, సుబ్బారెడ్డి గారు అండ్ అవర్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ అథర్వణ భద్రకాళి పిక్చర్స్. ఈ సినిమాని ఇంత బెస్ట్గా అందరి దగ్గరికి తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. తెలుగు ఆడియన్స్ వరల్డ్ వైడ్ మంచి సినిమా ఇస్తే 100% వచ్చి ఎంకరేజ్ చేస్తాము అని ప్రతిసారి ఆల్ ఆర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. చూడని వాళ్ళు ప్లీజ్ అందరూ వెళ్ళి రాకాసా మీ ఫ్యామిలీస్తో పాటు చూడండి థియేటర్స్లో. థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద మీడియా ఆల్సో ఫర్ యువర్ ఎంటైర్ సపోర్ట్ అండి ఫర్ రాకాసా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దివ్య గారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఇలానే మంచి మంచి సినిమాలు తేవాలి, సూపర్ హిట్స్ అందుకోవాలని కోరుకున్నా. అండ్ ఇప్పుడు ఎన్నున్నా, క్లైమేట్ బాగున్నా బాగాలేకపోయినా సమయానికి వచ్చి అద్భుతంగా నటించి సూపర్ సక్సెస్ని అందించిన ఓకే ఓకే అండి, ఎక్స్రే అవసరం లేదు. పల్టీ వద్దులేండి. అందరికీ నమస్కారం అండి. ఈ సక్సెస్ మీట్ సందర్భంగా నేను ఒకటి చెప్పాలనుకున్నా. నాకు నడువు నొప్పి లేదండి, ఏమీ లేదండి. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, మంచి హెల్తీగా ఉంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా రాకాసాని ఇంత సక్సెస్ చేసిన తెలుగు ప్రేక్షకులకి, అలాగే బెంగళూరులో కూడా చాలా బాగా ఆడుతుందండి అక్కడ, కన్నడ ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఓవర్సీస్లో ఉన్న తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటి చెప్పాలన్నా అంటే, ఈ జనరేషన్లో చిన్నపిల్లలకి ఒక చందమామ లాంటి కథ చెప్పాలంటే వింటర్లో తెలీదు, బట్ అది సినిమా రూపంలో చెప్తే మాత్రం రిజల్ట్ మాత్రం ఇలా ఉంటుందని మా రాకాస చెప్పింది. అది ఆడియన్స్ ప్రూవ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నవ్వించిన వాళ్ళు ఎప్పుడు ఓడిపోయినట్టు ఎప్పుడు మనం వినలేదు, ఈ సినిమా ద్వారా తెలిసింది మాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ గురించి మాట్లాడదలుచుకున్నాను. స్టేజ్ మీద ఉన్న అందరికీ, కాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేము ప్రమోషన్ చేస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఆ ఎనర్జీ, ఆ సాంగ్స్తో రపాపా కానివ్వండి, స్నేక్ డ్యాన్స్ కానివ్వండి, అంత ఎనర్జీ ఇచ్చి మాకు ప్రమోషన్లో అంత బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి మా స్నేక్ డ్యాన్స్ బాగా పనిచేసింది. రపాపాతో పాటు స్నేక్ డ్యాన్స్ సాంగ్ని మాకు అంత అద్భుతంగా మాతో స్టెప్లు వేయించిన మా భాను మాస్టర్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ మాస్టర్, ఫెంటాస్టిక్, అసలు మామూలు కాదు. మేము సెట్లోనే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ మా జేడి మాస్టర్ రపాపా సాంగ్తో ఒక రకమైన సినిమా నుంచి వచ్చారు. జేడి మాస్టర్, ఐ లవ్ యూ. మన ఓకే. అండ్ అలాగే మాకు మా కిషోర్ అన్న, అంటే నాకు ఈ రాకాస సినిమా ద్వారా నేను చాలా అంటే నాకు అన్నట్టు నాకు చాలా ఇష్టం. స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి మీ గురించి చెప్పాలన్నా, ఉన్నారు కానీ కాదు మామూలు లేకపోతే చెప్తాను. ఒక యాక్టర్గా కాకుండా ఆయన చూసి చాలా నేర్చుకోవచ్చు. ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్ ఎలా ఉండాలి. కిషోర్ అన్న, యా మిమ్మల్ని చూసాను, చూడకుండా కూడా చేసుకోవచ్చు. అంటే సెట్లో ఎలా ఉండాలి అండ్ డైరెక్టర్లతో ఎలా ఉండాలి, వాట్ ఎవర్ అన్నీ నేర్చుకుంటూ ఉంటాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అని. మీతో పాటు కాంబినేషన్ ఉన్నా లేకపోయినా నేను ఇండస్ట్రీలో ఉన్నంతకాలం మీతో ఫ్రెండ్లీగా ఉంటే చాలు, ఫ్రెండ్షిప్ చేస్తే చాలు అనుకుంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా నాకు ఒక ప్రామిస్ చేస్తారా? ప్రతి సినిమాకి ఇలా వస్తారా? అంటే ఎయిర్పోర్ట్లో జనాలు చూస్తేనే అన్న శివరైపోతాడు, ఏంటి ఇంతమంది ఉన్నారంటే. కానీ చాలా థ్యాంక్స్ అండి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్
అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో, తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. సుబ్బారెడ్డి గారు, జేడి మాస్టర్, భాను మాస్టర్, విజయ్ మాస్టర్, దివ్య మ్యామ్, మా కిషోర్ అన్న, మా సంగీత్ గారు థ్యాంక్ యూ సో మచ్, నైన్ గారు, మా మానస డైరెక్టర్ గారు, అండ్ మురళీ గారు, రాజా గారు, అండ్ మా అన్వర్ గారు, మా అనుదీప్ గారు. సో ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా నిహారిక గారికి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళి ఇంత విజయాన్ని అందించి వాళ్ళ కెరియర్ని సెట్ చేసినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సీను గారు. ఫ్రెండ్షిప్ కోసం మీరు ఎంత త్యాగం చేశారో మేము చూసాము రాకాసలో, ఆనందించాం కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఇలానే ప్రమోషన్స్కి రావాలని, వస్తూ ఉండాలని, మాట్లాడుతూ ఉండాలని, సక్సెస్లు అందుకుంటూ ఉండాలని మా ఎనీ టైం అన్నారు కదా, మీరు ప్రామిస్ చేస్తున్నారు కదా సీను గారి మీద ఒట్టేసి. వెన్నెల కిషోర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. రాకాస సినిమాకి మంచి సక్సెస్ ఇచ్చారు. అండ్ చెప్పాలంటే ఇప్పుడు సంగీత్ సారిక, మానస నిహారిక ఒక అద్భుతమైన కలయిక. ఇలాంటి ఒక కలయికలో నేను సీను ఒక చిన్న ఈకైనందుకు చాలా చాలా ఆనందిస్తున్నాం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మానస గారు. వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్లీ రోల్. దూసుకెళ్ళిన తర్వాత ఇంత స్కిన్ షో నేను చేసింది ఈ సినిమాలోనే. సో ఆ స్కిన్ షో కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారని విన్నాను. ఎందుకంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసినప్పుడు మేము మీ కాన్ఫిడెన్స్ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మానస గారు. అండ్ మానస గారు ప్లీజ్ మీకు చిన్న అడ్వైస్, ప్లీజ్ బీ చూజీ. ఎందుకంటే చాలామంది అడుగుతారు హీరోయిన్గా. ఏంటి ఏదో చేశారన్నావు ఏంటి? స్కిన్ షో బండి తీయండి. సినిమాలో సార్ స్కిన్ షో అనగానే వచ్చారేంటన్న మీరు? యా, సో మానస గారికి చిన్న అడ్వైస్ ఏంటంటే టు బి చూజీ అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ తర్వాత చాలా పాత్రలకు అడుగుతారు హీరోయిన్గా. సో ప్లీజ్ మంచి స్క్రిప్ట్ చూసే చేయండి. అండ్ కమింగ్ టు నిహారిక గారు, వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ ఇంట్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, మూవీ ఫ్యామిలీ. అండ్ నిహారిక గారికి చెప్పారంటే వెరీ ఎఫెక్షనేట్ అండ్ చాలా బాగా చూసుకుంటారు ఆర్టిస్టులు అందరినీ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సంగీత్ గారి గురించి చెప్పారంటే ఒక రేలంగి మావయ్య, ఒక రాహుల్ రవీంద్రన్, ఒక సంగీత్ శోభన్, ఈ ముగ్గురు మంచితనానికి మారిపోయారు అనమాట. సో వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండి ఫర్ ద ఆల్ సపోర్ట్ యూ గేవ్ మీ. అండ్ నిజంగా చాలా బాగా చూసుకున్నారు ఆన్ సెట్. బికాజ్ ఆ పొగ అవన్నీ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ అండి యాక్చువల్ టు వర్క్, బట్ రియలీ బాగా చూసుకున్నారు. అండ్ ఐ వాంట్ రియలీ థ్యాంక్ విజయ్ మాస్టర్ అండి. ఎందుకంటే చాలా హెక్టిక్ వర్క్ ఉండింది, యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ. సో ఈవెన్ డేట్స్ కూడా కొన్ని క్లాష్ అవ్వడంతో డేట్స్ నాది ఇష్యూ ఉన్నప్పుడల్లా ఒక కుండెనిక దాచేవారు నన్ను పాపం క్యూట్గా. సో ప్రతిసారి రేపు మీరు లేరంట కదా, అవునండి ఒక పని చేయండి వెంటనే భయపడి కుండెనిక దాచుకోండి, మిగతా నేను చూసుకుంటాను. సో విజయ్ మాస్టర్కి ఆ కుండకి నేను చాలా రుణపడి ఉంటాను. దానివల్ల కొన్ని వేరే సినిమాలు చేసుకోగలిగాను. అండ్ భాను మాస్టర్ ఈజ్ ఆల్వేస్ బికాస్ హీ నోస్ దట్ ఐఎమ్ కోరియోగ్రాఫర్స్ డిలైట్. ఇందుకు ఏం రాదని తెలుసు అతనికి. సో అయినా సరే చిన్నగా అజయ్ దేవగన్ లాగా 2-3 స్టెప్లు చెల్లిపో అంటారు. సో వెరీ థ్యాంక్ఫుల్ అండి ఫర్ ద హోల్ క్యాస్ట్ అండ్ క్రూ. రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లవ్లీ రోల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ మెయిన్ పిల్లర్ గురించి మర్చిపోయానండి. అసలు మెయిన్ మన సినిమా ఇండస్ట్రీకి ఒక గొప్ప పిల్లరు, ఒక మోస్ట్ వర్సటైల్ యాక్టర్ గెటప్ సీన్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ లవ్లీ సపోర్ట్. నిజంగా ఒక నాకు మంచి బ్రదర్, ఇలా అన్నప్పుడు నువ్వు రావాలి. సో ఒక మంచి బ్రదర్ దొరికారు నాకు. అండ్ నా డ్రీమ్ ఉండింది యాక్చువల్, మా ఇద్దరు డ్రీమ్ టు వర్క్ ఇన్ ఏ మూవీ ఫుల్ లెంత్గా. సో ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో సెకండ్ హాఫ్లో నాతో ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్. సీన్ గురించి మాడితేనే నాకు చెమటలు పడుతుండే, ఎందుకు అది ఆ టెన్షన్ వచ్చేస్తుంటుంది. అండ్ అలాగే బ్రహ్మాజన్న వీఆర్ మిస్సింగ్ యూ. ఆయన గురించి రెండు మంచి మాటలు. బ్రహ్మాజన్న గురించి, బ్రహ్మాజీ గారి గురించి చెప్పేంత స్థాయి స్థానం మరి నాకు ఉందో లేదు. బట్ బ్రహ్మాజన్న గురించి చెప్పాలంటే ఆయన తిరగని యాత్ర లేదు, వేయని పాత్ర లేదు, వేసుకొని మాత్ర లేదు అన్నట్టు. ఊరికే అన్నా తిట్టకండి, జస్ట్ ఇలా అంటే మీరు నాకు ఫోన్ చేస్తారని చెప్పారు అంతే. లవ్ యూ సో మచ్. మాకు మామూలుగా ఎప్పుడు స్క్రీన్ మీదే ఈ రైమింగ్ వినపడుతూ ఉంటుంది. వాళ్ళ స్టేజ్ మీద కూడా మీరు నిజంగా సీను గారి మీద ప్రామిస్ చేయాల్సిందే ఖచ్చితంగా, ఈసారి నుంచి ప్రమోషన్స్కి వస్తాను అని. గెటప్ సీను గారి మీద ఒట్టేసి. అలాగే వెల్కమ్ టు అవర్ డైరెక్టర్, రైటర్, హీరో. అసలు మర్చిపోయావు, వచ్చావు, మొహం చూసి మళ్ళీ అవసరం లేదు. నీకు అనిపిస్తే చెప్పు, అవసరం లేదు. ఎందుకు భయపడుతున్నా నేను? మైక్ నువ్వు మర్చిపోయి వచ్చి నా మొహం చూసి గుర్తొచ్చి మాట్లాడుతున్నాను. కరెక్టా చెప్పు. నా ఇంట్రో గురించి మాట్లాడాలి వద్దా? షూరా?
పక్క ఒకసారి రండి అన్న. అనిల్ రావిపూడి గారి గురించి చెప్పాలంటే మాటలు రావు, సో అందుకే నేనేం చెప్పలేను. కానీ మీ అందరికి తెలుసు. చెప్పు. అది స్తంభం, నేను సీలింగు. అంటే యాజ్ అ డైరెక్టర్గా మీ అందరికి తెలుసు, యాజ్ అ డాన్సర్గా మీ అందరికి తెలుసు, యాక్టర్గా అందరికి తెలుసు, అండ్ ఒక జడ్జిగా అందరికి తెలుసు. బట్ ఆయన ఏంటో నాకు తెలుసు. నువ్వేంటో కూడా నాకు తెలుసు. మన ఇద్దరి గురించి మనకు తెలుసు కాబట్టి మనం ఎక్కువ మాట్లాడుకోపోవడం బెటర్. జస్ట్ వెళ్ళిపోతే బెటర్. థ్యాంక్ యూ. మీరు ఇంకొక మాట మాట్లాడినా తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారు అక్కడ అందరూ. తెలుసుకున్న తర్వాత రాసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు అందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ వెన్నెల కిషోర్ గారు. అండ్ నా ఇంట్రో లైన్స్ని కాకుండా మీరు అలా వేగంతో, అఫ్కోర్స్ మీలో ఆ ఎనర్జీ మాకు ఎప్పుడూ నస్తుంది. అది స్క్రీన్ మీద మీరు పంచినా, వేదిక మీద మీరు పంచినా. సో బొకేతో మా బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్స్ ఇద్దరు లైక్ మీకు వెల్కమ్ చేస్తారు. జీ స్టూడియోస్ నుంచి దివ్య అండ్ నిహారిక కొణిదెల గారు. థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే నేను ఇందాకే లైవ్లో చూశాను మిమ్మల్ని. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక రైమింగ్లో భలే చెప్పారండి మీరైతే. నయన్, సారిక, మానస, నిహారిక, అందులో మేము ఒక ఈక, కానీ మీ స్పీచ్ కేక. సో నౌ ఐ రిక్వెస్ట్ నయన్ సారిక విల్ స్పీక్. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ ఆల్రెడీ స్పోకెన్ సో మచ్ అబౌట్ ద ఎంటైర్ టీమ్ ఇప్పటి వరకు. సో ఐ వుడ్ జస్ట్ లైక్ టు థ్యాంక్ మై ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ, నిహా అక్క, మానస అక్క, ఆల్ మై అక్కాస్, అన్నాస్, ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు థ్యాంక్ యూ చెప్పడం అంటే నా ఆడియన్స్కి. ఎందుకంటే మేము ఎంత ప్రమోషన్ చేసి మా కంటెంట్ని పుష్ చేసామో ఆడియన్స్ అంతా అప్రిషియేట్ చేశారు మాకు. అండ్ నిన్న అండ్ డే బిఫోర్ యస్టర్డే మేము థియేటర్స్కి వెళ్ళినప్పుడు అక్కడ లైక్ 1.5 year old చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో ఆ చూసి ఎంత సంతోషంగా వి ఫెల్ట్ రియలీ సో హ్యాపీ. అండ్ నాట్ జస్ట్ కిడ్స్. అంటే మీరు బాగా చేశారని చెప్తున్నారు వెనకాల నుంచి. ఓకే, సో చిన్నపిల్లల నుంచి నేనే ఎన్నిసార్లు చెప్పాను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ చూసేయండి అని. సో నిజంగానే వీళ్ళు అందరూ చూశారు మా సినిమా. హౌస్ఫుల్స్ అవుతున్నాయి. సో ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఆడియన్స్. అండ్ మేము ఎంత కంటెంట్ చేసాము, షూట్ చేసాము. మా మీడియా మిత్రులకి కూడా చాలా థ్యాంక్ యూ, ఇంత సపోర్ట్ చేసి మాకు ఆడియన్స్ వరకు పుష్ చేసినందుకు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. వీఆర్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ సక్సెస్. అండ్ దిస్ ఇస్ మై 4th hit, so I'm just on cloud 9 right now. Thank you so much guys. Thank you Anil garu, thank you so much for coming. I would really love to work with you someday. This is my signature dialogue as well. Okay, thank you guys. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే దీన్ని వరుసగా కొనసాగిస్తూనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నయన్ సారిక గారు. అండ్ ఒక మంచి కంటెంట్ని తీసుకొని రావడమే కాదు, ప్రొడ్యూస్ చేయడమే కాదు, దాన్ని ప్రేక్షకుల వరకు సూపర్గా ల్యాండ్ చేయడం జరుగుతుంది అనమాట. అందుకే సూపర్ సక్సెస్ కూడా అందుకుంటున్నారు ఆవిడ. సో ఆవిడ నాకు తెలిసినంత వరకు ఆవిడ డిక్షనరీలో డల్నెస్ అనేది ఉండదేమో, ఆల్వేస్ ఆ బ్రైట్నెస్సే ఉంటుంది. సో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ద్వారా రాకాసాతో మరొక హిట్ని అందుకున్న బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని థియేటర్స్కి వెళ్ళి చూసి ఎంటర్టైన్ అవుతున్నారు, నవ్వుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. ఈ ఈవెంట్ ఇక్కడ పెట్టడానికి మెయిన్ రీజన్ ఇస్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. మీ దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ చెప్పగలిగితే చేసేవాళ్ళం. వీఆర్ ట్రయింగ్ టు రీచ్ యాజ్ మెనీ ఆడియన్స్ అండ్ సే థ్యాంక్ యూ యాజ్ పాసిబుల్ మా థియేటర్ విజిట్స్ తోటి. లైక్ ఎవరు చెప్పారు, ప్రీ రిలీజ్ రోజు మేము ఎవరి గురించి అయితే మాట్లాడలేకపోయామో వాళ్ళని స్పెసిఫిక్గా అప్రిషియేట్ చేసి థ్యాంక్ యూ చెప్పడానికి ఐ వాంట్ టు టేక్ ద స్టేజ్. ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఫార్ రాకాసా. ఈ ఫిలింని ఇంత దాంతోపాటు ట్రావెల్ అయ్యి నవ్వుకుంటున్నారు, కడుపు నొప్పి వచ్చేలాగా, బుగ్గలు నొప్పి వచ్చేలాగా నవ్వుకుంటున్నారని మాకు చెప్తున్నారు అంటే దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ వెన్నెల కిషోర్ గారు.
వీఆర్ సో గ్రేట్ఫుల్. మనం చాలా యునో మూవీస్ చూసాం మీవి, అండ్ యూఆర్ వన్ యాక్టర్ దట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు వర్క్ విత్ యాజ్ అ ప్రొడ్యూసర్. ఎందుకంటే యాజ్ అన్ యాక్టర్ మేము ఆల్రెడీ ఒక చాలా మంచి ఫిలిం చేసాం కాబట్టి, చిన్న రోలే, బట్ ద వే దట్ మీరు ఇంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు ఇన్ ద లొకేషన్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా డిఫికల్ట్, కొంచెం అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్లో చేసాము. అంటే చాలా చల్లగా ఉండింది, అందులో అందరూ ఏదో ఒకటి కప్పుకొని యూనో టూ లేయర్స్ ఉన్నాయి. పాపం కిషోర్ గారికి షర్ట్ ఉండింది, అది కూడా ఒక సైడే ఉండింది. సో అండ్ హీ నెవర్ కంప్లైంట్ అబౌట్ ఎనీథింగ్. చాలా స్మోక్ ఇది ఏది వేసినా చాలా డిఫికల్ట్ కండిషన్స్లో హీ వాజ్ అ వెరీ కంఫర్టబుల్ అండ్ అ ఫ్రెండ్లీ యాక్టర్ టు వర్క్ విత్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ half of the credit of Rakasa being accepted by audiences because of you. And my choreographers and my fight master Vijay master and everyone from all our technicians, I would really like to thank all of you. And my movie ని ఇంత మంచిగా డిస్ట్రిబ్యూట్ చేసి ఆడియన్స్లోకి తీసుకెళ్తున్న మా డిస్ట్రిబ్యూటర్స్కి వెరీ బిగ్ థ్యాంక్ యూ. అండ్ ఈరోజు సక్సెస్ మీట్ చేద్దాం, సేమ్ ప్రీ రిలీజ్ లాగే మనం చేసుకుందాం, ఎందుకు ఎవరు వస్తారు మళ్ళీ అనుకునేటప్పుడు ద ఓన్లీ వన్ నేమ్ దట్ కేమ్ టు మీ అండ్ మై టీమ్ ఈజ్ ఆర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారు. అనిల్ సార్, నేను సార్ ఐ డోంట్ నో మీకు ఈ రీజన్ తెలుసో లేదో, మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని ఒక సిరీస్ చేస్తున్నప్పుడు ఒక ప్రమోషనల్ వీడియో చేసాం మీతోటి. సంగీతే అందులో హీరో, మాన్స దానికి రైటర్, శ్రీను అందులో యాక్టర్. అండ్ ఆ వీడియో చాలా వైరల్ అయింది సార్. సో దట్ ఇట్ ఫీల్స్ లైక్ అ ఫుల్ సర్కిల్. మీరు ఈ ఈవెంట్కి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడం, రిగార్డ్లెస్ ఆఫ్ నేను ఏ ప్లాట్ఫామ్ మీద కాంటెంట్ చేసినా నాకు హ్యూమర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఐ రియలీ యునో ఫీల్ వెరీ హ్యాపీ. మీరు మా హ్యూమర్ని వాటిని అప్రిషియేట్ చేసినప్పుడు వి ఫీల్ రియలీ హ్యాపీ. అండ్ ఈ సినిమా యాక్సెప్ట్ చేసి ఆడియన్స్ నవ్వుతున్నారు. నాకు కామెడీ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది అనిల్ రావిపూడి గారి మూవీస్. సో ఐ థింక్ ఇట్స్ అ వెరీ ఇనేట్ థింగ్. జంజల్ గారు గుర్తొస్తారు, అందరితో మీ మూవీస్ గుర్తొస్తాయి సార్. సంక్రాంతికి మీ మూవీతో ఫ్యామిలీస్ని బయటకు లాగారు, సమ్మర్తో మేము లాగామనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ మా మూవీని ఇంతలాగా ఆరాధిస్తున్నందుకు. ఐ రియలీ హోప్ ఒక 2 hours 14 minutes మీకు లాఫ్టర్ థెరపీ ఇచ్చామని కోరుకుంటున్నాను. బికాజ్ నవ్వితే మనకి ఆటోమేటిక్గా నర్వస్ సిస్టంలో కొన్ని మారి మనం హ్యాపీగా ఉంటాం. కాబట్టి ఐ రియలీ హోప్ మనకు బయట ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక 2.5 hours మర్చిపోయి మా రాకాసా మూవీ ద్వారా మీరు నవ్వుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఒక క్లీన్ కామెడీ ఫిలిం, ఫ్యామిలీ తోటి ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా కూర్చొని నవ్వుకునేలాంటి సినిమా తీసామని నేను అనుకుంటున్నాను మీకోసం. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ సక్సెస్ ఆఫ్ రాకాసా ఈజ్ ఆల్ యోర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నిహారిక గారు. మానస గారు వాంట్స్ టు యాడ్ సంథింగ్. ఓకే, సారీ అంటే ఇక్కడ లేరు అని ఇలా చూశాను కదా. చెప్పాను డైరెక్టర్ గారికి ఈవెంట్ ముందు. అందరూ ఇక్కడ వాళ్ళు యునో ఈ వర్కింగ్ స్టైల్ తెలిసిన వాళ్ళు, బట్ దేర్ వాజ్ దిస్ వన్ యాక్టర్ అసలు మన తెలుగు ఇండస్ట్రీకి అస్సలు సంబంధం లేరు. హీ ఈజ్ మిస్టర్ సుఖ్విందర్ సింగ్. మా రాకాసా క్యారెక్టర్ ప్లే చేసిన అతను. ఒక 4.5 to 5 hours పట్టేది ఆయనకి మేకప్ చేయాలి, యునో రెడీ చేయాలి, ప్రాస్థెటిక్ అండ్ ఆల్ ఆఫ్ దట్. అండ్ మిస్టర్ శిబు గారు హూ ఇస్ అ ప్రాస్థెటిక్ మేకప్ స్పెషలిస్ట్. మీరు లేకపోతే మాకు ఇలా ఇట్ వుడెంట్ హ్యావ్ టర్న్డ్ అవుట్. మేము ఎంత విఎఫ్ఎక్స్ చేసినా కూడా వీ నీడెడ్ దాట్ యాజ్ ద బేస్. అండ్ సుఖ్విందర్ గారు పాపం ఎప్పుడు పిలిచినా హీ యూస్ టు కమ్. హీ ఈజ్ ఐఎమ్ థింకింగ్ దిస్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ రోల్ దట్ ఈస్ ఎవర్ ప్లేడ్ ఇన్ అ ఫీచర్ ఫిల్మ్. అండ్ I really wish he was here promotions ki because he is Rakasa. Thank you Sukhvinder ji. I hope you are seeing this and आपका नहीं इस फिल्म में आपका कंट्रीब्यूशन के लिए बहुत खूब धन्यवाद. Thank you so much. Enjoy the Rakasa success and thank you so much. Thank you so much. ఎటు నుంచోలని చూస్తానండి.
అయ్యో ఇటండి, మీరు ఇటు రావాలి. యా, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ నిహారిక గారు. ఇప్పుడు మనం ఎవరికి ఇద్దామంటే ఆయన మ్యాక్స్ మామూలుగా కాదు. సంగీత్ గారు, నా నేమ్ని మీరు కూడా, నా పేరు గీత్, మీ పేరు సంగీత్. అండ్ ఏదో ఒకసారి మీరు తెలుగులో పండిట్ కదా, ఒకసారి చదవండి. ఇక్కడ తెలుగులో టెక్స్ట్ ఉంది. బాకిలా బ్లాక్ బస్టర్ రాస్తుందని అక్కడ. కరెక్ట్ అండి, పర్ఫెక్ట్గా చెప్పారు మీరైతే. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నియర్ గారు అన్నట్టు మా ప్రీరీజ్లోనే మేము అది థ్యాంక్ యూ మీట్ మాకు మేము థ్యాంక్ యూ చెప్పుకునే మీట్లా పెట్టుకున్నాం. అక్కడ ఆల్మోస్ట్ 20 నిమిషాలు నేను, 20 నిమిషాలు ఆవిడ కవర్ చేశారు. కాబట్టి ఆవిడ ఏదైతే చెప్పారో కొందరికి ఆ రోజు మిస్ అయిపోయారు వాళ్ళకి చెప్పడానికి, సో వాళ్ళని కవర్ చేస్తాను ఈరోజు. బట్ ఫస్ట్లీ మా అనిల్ రావుపూడి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని ఈ సినిమాతో ఇంప్రెస్ చేయడం కంటే మా ప్రమోషన్స్తో ఇంప్రెస్ చేద్దామని చాలా ట్రై చేసాం నేను నిహార్ గారు అనుకున్నాం ఎలాగైనా సరే ఆయన సినిమాని మేము ఢీ కొట్టలేం, కానీ ఆయన ప్రమోషన్ మన ఢీ కొడతాం మేము ఎలాగైనా సరే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిమ్మల్ని నిజంగా ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్. బికాజ్ ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిన బెస్ట్ థింగ్ ఇస్ సినిమా తీసి సరిపోదండి, అది ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి, కుదిరినంత కష్టపడాలి. అది నిజంగా వీ ట్రూలీ టేక్ ఇట్ ఫ్రమ్ యూ సార్. మేకింగ్ అ ఫిల్మ్ ఇస్ నాట్ ఇనఫ్, దాన్ని డెఫినెట్ ప్రమోట్ చేయాలి అండ్ వీ హ్యావ్ టు టేక్ ఇట్. సో జెన్యూన్లీ మమ్మల్ని ప్రమోషన్స్ వైజ్ మేము చాలా పెద్ద ఇన్స్పిరేషన్ తీసుకున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. మా కాస్ట్ అండ్ మా క్రూ థ్యాంక్ యూ సో మచ్. మీరందరు చేయబట్టే రాకాస్ అనేది ఈరోజు సమ్మర్ బ్లాక్ బస్టర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మా కిషోర్ గారిని ఆ రోజు మేము మానస గారు చెప్పినట్టు చాలా ట్రై చేసాం హైడ్ చేయడానికి, ఎక్కడ చెప్పకూడదని, బికాజ్ ఇట్స్ గుడ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్లో. కిషోర్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇలాంటి ఈవెంట్స్కి రావడం ఎంత చిరాకో మా అందరికీ తెలుసు. జెన్యున్లీ ఆయనకి జనరల్గా కొంచెం బయటకు రావడానికి కొంచెం భయం అండి. ఆయన స్క్రీన్ మీద ఎంత ఎనర్జీ కనపడతారో ఆయన అంత రిజర్వ్డ్గా ఉంటారు. మీరు ఎప్పుడన్నా ఎనీ ర్యాండమ్ టైమ్ ఆఫ్ ద డే ఇఫ్ యూఆర్ వండరింగ్ వేర్ కిషోర్ అన్న ఇస్, హిల్ బి ఎట్ హోమ్. ఆయన ఎక్కడికి వెళ్ళరు, ఆయన ఇంట్లోనే ఉంటారు. ఆయన కంపెనీ ఆయన చాలా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు నా మీద నాకే చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ బీయింగ్ హియర్. ఆయన నిజంగా ఆ సగం చిరిగిపోయిన షర్ట్తో భోపాల్లో 5-6 degrees Celsiusతో, ఐ థింక్ హీఈస్ ద మోస్ట్ ఎంజాయిడ్ స్కిన్ షో. For all the audience, they would love to see him more, not skin show, like on screen, sir. Thank you so much. అలాగే మన ప్రీరీజ్లో చెప్పడం మర్చిపోయానండి, మా టీజర్ అండ్ ట్రైలర్ కట్ చేసిన ప్రోమో కట్టర్ లోహిత్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. మా టీజర్ ట్రైలర్లో చాలా స్కేల్ కనిపించేలా చూపించావు. రియలీ వాంట్ టు అప్రిషియేట్. మనకు కుదరలేదు, మర్చిపోయాను. అండ్ నిహారి గారికి ఆబ్వియస్లీ షీ నోస్ హౌ మచ్ షీ మీన్స్ టు మీ. మేము మళ్ళీ స్పెసిఫిక్గా ఒక థ్యాంక్ యూ మీట్ మాలో మేము పెట్టుకుంటాం, అక్కడ మీకు థ్యాంక్ యూ చెప్తానండి. మా డైరెక్టర్ గారు, సర్లేని ఇప్పుడు ఏదో నేను చెప్తే మీకు తెలుసు, ఆల్రెడీ మీరు చాలా ఫేమస్ అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ మాన్స గారు ఫర్ మేకింగ్ మీ యువర్ వీరుడు. అండ్ ఫైనలీ దిస్ ఎంటైర్ ఈవెంట్ ఆడియన్స్కి జెన్యూన్లీ మా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్పడానికి పెట్టామండి. ఎందుకంటే మేము నిజంగా ప్రీమియర్స్లో ఫ్యామిలీస్ అనేవాళ్ళు ఇంతమంది వస్తారని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడవాళ్ళని థియేటర్కి తీసుకురావడం ఎంత కష్టం మాకు తెలుసండి. వాళ్ళకి జెన్యూన్లీ కంటెంట్ కనెక్ట్ అయ్యి అరే చూడాలి అనిపిస్తే కానీ వాళ్ళు బయటికి రారు. అలాంటిది లేడీస్ వాళ్ళ పిల్లలతో, హస్బెండ్స్తో, ఫ్యామిలీస్ మొత్తం థియేటర్ రావడం అనేది ఇట్స్ అ హ్యూజ్ విన్ ఫర్ అస్. ఆడవాళ్ళు మీకు జోహార్లు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ అప్రిషియేటింగ్ అస్. మేము థియేటర్ విజిట్స్ అప్పుడు నైట్ సెకండ్ షోలో చూస్తున్నాం అండి, 1 గంటకి 1:30కి పిల్లల్ని వేసుకుని వచ్చేసి ఫ్రంట్ రోలో కూర్చొని చూస్తున్నారు. మేము సినిమా తీసిందే మీకోసం, మీ అందరూ వచ్చారంటే మేము డే 1 నుంచి ఒకటే మాట చెప్పామండి, ఒక మంచి సినిమా తీస్తున్నాం, మీకోసం తీస్తున్నాం అని. మీరు అందరూ వచ్చారంటే మా కంటెంట్ మాట్లాడినట్టు, మా మంచి సినిమా మాట్లాడినట్టు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్ టు అస్. అండ్ మా ఓవర్సీస్ ప్రేక్షకులకి యూఎస్లో అండ్ వేరే కంట్రీస్లో థ్యాంక్ యూ సో మచ్. చాలా అప్రిసియేషన్ చూపిస్తున్నారు. ఇట్ మీన్స్ అ లాట్. మీరు చూసే కొద్దీ మేము కష్టపడుతూనే ఉంటాం. వీ విల్ కీప్ కమింగ్ బ్యాక్ విత్ గుడ్ సినిమా బికాజ్ ఆడియన్స్ డిజర్వ్ గుడ్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ మీరు బ్రిలియంట్ యాక్టర్, సో ఇలాంటి సక్సెస్లతో, ఇలాంటి సినిమాలతో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, మరిన్ని మంచి సినిమాలతో. అండ్ సంక్రాంతి వచ్చిందంటే ఆయన సినిమా పక్క వస్తారు, సినిమా ఇస్తారు, హిట్ కొడతారు. టీవీ పెడితే అది రిపీట్. సో టీవీ పెడితే జడ్జిగా కనిపిస్తారు, ప్రమోషన్స్కి వస్తే గెస్ట్గా కనిపిస్తారు. సో ఏదైనా ఎనర్జీని పంచుతూ ఉంటారు. కొత్తగా ఇప్పుడు తెలుగు చలనచిత్ర సీమకి ఆల్రెడీ బోలెడన్ని హిట్లు ఆల్రెడీ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా హీరోగా కూడా అడుగు పెడుతున్న అనిల్ రావుపూడి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక వేదిక మీద చెక్ తీసుకున్నారు హీరోగా కదా మీరు. నేను మానస శర్మని చూసి ఒకటి ఇన్స్పైర్ అయ్యా. ఏంటిది? ఎవరేం మాట్లాడినా సైలెంట్గా ఇలా రియాక్షన్ పెట్టడం. నువ్వు హీరో అన్నా నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ మారలేదు, చూసావా? థ్యాంక్స్ మానస, యూ ఇన్స్పైర్డ్ మీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరికీ బిగ్ కంగ్రాచులేషన్స్. సో నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన పని ఈ టీంని కంగ్రాచులేట్ చేయటం. రెండో పని
ఈ సినిమాని చూడని వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడండి అని చెప్పడానికి. హ్యాపీ. ఎందుకంటే నేను లాస్ట్ ఒక 15-20 డేస్గా ఫుల్ షోస్ ఏదో చేసి ఇక నా కథ రాసుకోవడానికి బయలుదేరుతున్నాను. ఇంకా ఇదే మీకు ఇప్పుడు కనపడటం, మళ్ళీ కొద్ది నెలల తర్వాత కనపడతాను. సో ఎక్కువ కనపడ్డాను, నా సినిమా నుంచి కనపడుతూనే ఉన్నాను. అండ్ నిహారిక ఫోన్ చేసింది, ఎక్కడున్నారు అన్నారు. ఇట్లా ముంబై వెళ్తున్నానమ్మా. వస్తున్నారు కదా అంది, ఈవెంట్ ఒకటి పెడుతున్నానన్న. వస్తున్నారు కదా అని నాకు ఇంకేం చేస్తాం. సో మెగా ఫ్యామిలీ కాదనిలేము. ఇందులో మా చిరంజీవి గారు మొన్నే సినిమా చేసాం. అండ్ జోక్స్ అపార్ట్, సో నిహారిక మోస్ట్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సినిమా కోసం చాలా కష్టపడుతుంది. ఆ సినిమాని జనాల ముందుకు తీసుకురావడానికి ఇంకా కష్టపడింది. సో ఇందాక సంగీత్ శోభన్ చెప్పినట్టు, సో సినిమాని ఈరోజు ఆడియన్స్ ముందుకు తీసుకెళ్ళి ఆ సినిమాని ఆడియన్స్కి తీసుకురావడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి. అండ్ దట్టు ఈ సమ్మర్ అంటే మనకి ఒక భూతంలాగా, భూతం అంటే మళ్ళీ నన్ను ట్రాల్ చేస్తారు. ఐఎమ్ సారీ, మనోభావాలు దెబ్బతింటే క్షమించండి. ఐపీఎల్ సో ఐపీఎల్ మ్యాచెస్ ఎలాగో నేను ఎంజాయ్ చేస్తాను. నేను సినిమా ఇప్పుడు వెళ్ళి మ్యాచ్ చూడాలి, ఆల్రెడీ ఆర్సీబీ మ్యాచ్ వస్తుంది. కాబట్టి వీటికి కాంపిటీషన్లో ధీటుగా సినిమా నిలబెట్టుకోవటం అనేది చాలా కష్టం. సో ఆ సినిమా నిలబెట్టుకోవడానికి ప్రతి సినిమా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. సో అలాంటి ఈ టైంలో, ఈ ఐపీఎల్ జరుగుతున్న టైంలో కూడా సినిమాని చూడటానికి ఆడియన్స్ థియేటర్స్కి వస్తున్నారు. దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ అలాగే నవ్వులు అనేది ఎప్పుడు ఆడియన్స్ని సినిమాకి రప్పించడానికి చాలా ఉపయోగపడతాయి. సో సినిమాలో కావాల్సినంత నవ్వులు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా నేను ఐఎమ్ సారీ చూడలేదు. రేపు వైజాగ్లో దిగి రేపు ఈవినింగ్ ఫస్ట్ షో చూసి ట్వీట్ వేస్తాను. సో అయినా కూడా సినిమా దయచేసి చూడండి. రాకాస టీం అందరిని ఎంకరేజ్ చేయండి. అండ్ నాకు నిహారిక చెప్పింది సినిమా చూడకుండా వచ్చి మీరు మాట్లాడొద్దని. నాకు కొన్ని వీడియోస్ హైలైట్స్ పంపింది. దాదాపు సినిమాలో ఒక 50% నేను చూసినట్టే. బ్యూటిఫుల్ బ్లాగ్స్ అన్ని పంపించింది తను. ఫ్లైట్లో వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ చూశాను, ఇందాక వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్ చూశాను. అండ్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్. అండ్ సీను కానీ, అండ్ బోత్ సంగీత్ శోభన్ కానీ, అండ్ నయన్ సారిక, అండ్ ఇక ద గ్రేట్ ఆర్టిస్ట్, ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్ అండ్ ఇన్స్పైరింగ్ ఆర్టిస్ట్. అండ్ ఈక కాదు ఆయన కేక. సో వెన్నెల కిషోర్ గారు సెకండ్ హాఫ్లో ఆయన చేసిన అల్లరి కానీ. సో ఓవరాల్గా సినిమా హిల్లేరియస్గా ఉంది. అండ్ ప్లీజ్ చూడని వాళ్ళందరూ చూసి ఈ టీంని బాగా ఎంకరేజ్ చేయండి. అండ్ ఇంకెవరి గురించి మాట్లాడాలంటే, పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, భాను మాస్టర్ నాతో అన్ని సినిమాలు చేశారు. అండ్ విజయ్ మాస్టర్ నేను ఏడీగా ఉన్నప్పుడు ఆయన మాస్టర్. ఇంకా మీరు మాస్టర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ మాస్టర్. అలాగే జీ స్టూడియోస్ వాళ్ళకి కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్. అండ్ మ్యూజిక్ టు అనుదీప్, సూపర్ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగుంది. అండ్ విఎఫ్ఎక్స్ టీమ్ కూడా చాలా బాగున్నాయి, విఎఫ్ఎక్స్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. అండ్ ఇక అమ్మాయి మానస శర్మ ఎరగతీసావమ్మా. సో నిజంగా ఒక అమ్మాయి డైరెక్టర్గా వచ్చి, ఒక అమ్మాయి ప్రొడ్యూసర్గా నిలబడి ఒక సినిమాని బ్లాక్ బాస్టర్ కొట్టి నిలబడ్డారంటే హ్యాట్స్ ఆఫ్ టు గర్ల్ పవర్. సో ఇంకా 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 మీరు ముందుకు వెళ్ళాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చూడాలి, చేయాలి. అండ్ దయచేసి నువ్వు కొద్దిగా ఓపెన్ అప్ అయి మాట్లాడు. నువ్వు నవ్వితే చాలామంది చూడాలని కోరుకుంటున్నారు. సో అలాగే మా హీరో సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్. సంగీత్ నిజంగా తిన ఫస్ట్ ఒక ప్రమోషనల్ వీడియో చేశాను దీంతో. నేను ఒక చిన్న లవ్ స్టోరీ, ఫ్యామిలీ స్టోరీ, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సో అప్పుడే తన టైమింగ్ నన్నే తొక్కేశాడు తన టైమింగ్తో. అప్పుడే అనుకున్నాను తనకి ఫ్యూచర్ చాలా బాగుందని, కానీ ఇంత బాగుంటుంది అనుకోలేదు. ఇంకా బాగుండాలి. సో మంచి మంచి బ్లాక్ బాస్టర్స్ కొట్టు. అండ్ అన్నదమ్ములు ఇద్దరు ఇలాగే డిఫరెంట్ జోనర్స్లో సినిమాలు చేయండి. అన్నయ్య మొన్నే ఒక ఫిల్మ్ తీశాడు, కపుల్ ఫ్రెండ్లీ. అండ్ సో దట్స్ ఆల్సో గుడ్ ఫిలిం. అండ్ నీకు అండ్ సో హ్యాపీ ఫర్ యూ, బోత్ ఆఫ్ యూ. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ ఏంటి సార్? అది చెప్పే ముందు ఒక క్వశ్చన్, ఒక రిక్వెస్ట్ ఉంది సార్. సార్ ఇది నిజమా సార్, మీకు హారర్ ఫిల్మ్స్ చూడటం మీకు కొంచెం భయం అని నిజమా సార్? అది ఎవరు చెప్పారు నాకు భయం అని? మేము కొంచెం రీసెర్చ్ చేసుకుని చాలా భయం. అయితే డెఫినెట్లీ మీరు మా సినిమా చూడాలి సార్, ఎందుకంటే అంత హారర్ ఉండదు, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో నేను ఖచ్చితంగా చూడాలి, ఎందుకంటే అక్కడ ఆర్డర్ చేసింది నిహారిక. సో రేపు ఖచ్చితంగా సినిమా చూస్తాను, థియేటర్కి వెళ్ళి చూస్తాను. అదే సార్, ఆవిడ ఇంకో ఆర్డర్ పంపించారు సార్. ఏంటది? మీరు రేపు వైజాగ్లో ఏ థియేటర్కి వెళ్ళినా సరే అక్కడి నుంచి ఒక సెల్ఫీ తీసుకోవాలి సార్ మీరు.
జస్ట్ ఇలా స్క్రీన్ వైపు తిరిగి సెల్ఫీ తీసుకుని అప్పుడు పెట్టకండి, మీరు బయటకు వచ్చేసిన పెట్టండి. బట్ అది మీరు ట్వీట్లో అది పెట్టి మీరు పెట్టాలి. అదొక రిక్వెస్ట్. ఎందుకు నేను వెళ్ళేటప్పుడు చెప్తాను, ఒక 2 కెమెరాలు కూడా పంపిస్తే. అయ్యో, సో నా వెనక ఓకే కదా, ఆ కెమెరాలో టీం పంపించమన్నారు, ఓకే కదా. ఎందుకు అక్కడే కూర్చొని ఒక ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేస్తే, బట్ నువ్వు వచ్చి లైవ్లో ఆడియన్స్ మధ్యలో కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం. ఓకే ఓకే ఓకే, ఇది రాసుకుని పెట్టుకుందాం మనం, రేపు ఆయన పెడతా అన్నారు సెల్ఫీ. తప్పకుండా చూస్తాను. అండ్ ఇంకా ఇంకో ఫిల్మ్ కూడా బైకర్ కూడా యూవీ టీమ్ యూవీ క్రియేషన్స్ కూడా నా బెస్ట్ విషెస్ వాళ్ళకే చెప్తాను, వాళ్ళ సినిమా కూడా. అండ్ కంగ్రాచులేషన్స్, సినిమాలు ఈ సమ్మర్లో ఇంకా రాబోతున్న సినిమాలు కూడా, రేపు డెకాడ్ కూడా రాబోతుంది, అది విశేషది. సమ్మర్లో ఐపీఎల్ కూడా చూడండి, ఐపీఎల్తో పాటు మా సినిమాలు కూడా చూడండి ప్లీజ్. క్రికెట్ నాకు ఇష్టమే. ఎస్, సూపర్, థ్యాంక్ యూ అనిల్ గారు. ఒక పిక్చర్ ఇందాక అనిల్ గారు మిస్ అయ్యండి మన ఫోటోలో, అందుకని మళ్ళీ ఒకసారి ఫోటో ఆప్. ఒక ఫోటో అనిల్ గారు చాలు, యా అంతే, డన్. యా, సీను గారు పిల్లర్ లాంటి యాక్టర్ సీను గారు జాయిన్ అవ్వకపోతే. డన్. యా, అనిల్ గారు ప్రమోషన్స్ అంటే మీకు తెలిసిందే, ఆల్రెడీ ప్రమోషన్స్ చేసి సూపర్గా ల్యాండ్ చేసి సూపర్ సక్సెస్ కూడా రాకాస అందుకున్నారు. మరి అందుకున్న తర్వాత మీరు మంచి డైరెక్టర్ అని తెలుసు, యాక్టర్ అని తెలుసు, డాన్సర్ అని తెలుసు, మీరు సినిమా ఇస్తే షేక్ అని తెలుసు. మా దగ్గర కూడా ఒక షేక్ 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 స్నేక్ స్నేక్, దాని తర్వాత ఈ విషయంలో కూడా నేను మానస శర్మని ఇన్స్పైర్ అవుతాను. మాన్సా డాన్స్ చేస్తుంది సార్, మీకు తెలీదా? యా, ఒకసారి సార్ భాను మాస్టర్ దర్శకత్వంలో, సారీ ఆయన కొరియోగ్రఫీలో. యా, రెడీ. ఏం జరుగుతుంది భాను? మచ్. అయితే మనం ఇప్పుడు సూపర్ సక్సెస్ అయిపోయింది కాబట్టి మనం కేక్ కట్ చేసేద్దాం, నోరు తీపి చేసుకుందాం. అండ్ దాంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా నేను అనిల్ రావుపూడి గారిని కోరుకుంటున్నాము. కేక్ కటింగ్లో నో డ్యాన్స్, ఆల్రెడీ వాళ్ళు స్నేక్ డ్యాన్స్ వేసేసారు అక్కడ. టీం అందరినీ అలాంగ్ విత్ మన ముఖ్య అతిథి అయిన అమేజింగ్ సూపర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం రాకాస టీంతో పాటు. అండ్ రమేష్ గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు ఎక్కడున్నారు? ఒకటోసారి రమేష్ గారు, రెండోసారి రండి. ఎస్, విమెన్ పవర్. ఎస్ మా
సో వన్స్ అగైన్ బిగ్ కంగ్రాచులేషన్స్ రాకాస టీమ్ అందరికీ, థియేటర్లో ఆడియన్స్ సూపర్గా ఎంజాయ్ చేసిన ఆడియన్స్ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చూడని వాళ్ళు చూడండి, ఎంజాయ్ చేయండి రాకాస సినిమాని. అండ్ థ్యాంక్ యూ అనిల్ రావుపూడి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీగా ఉన్నా కూడా ఇవాళ ఈ టీం కోసం ఇక్కడి వరకు వచ్చినందుకు మరొకసారి వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఆఫ్ కోర్స్ మన బాస్కి సూపర్ డూపర్ హిట్ అందించిన అనిల్ గారు, ఆల్వేస్ ఆయన రాగానే ఒక ఎనర్జీ, ఒక పాజిటివిటీ యాడ్ అయిపోతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అనిల్ గారు వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ అంతే, కంగ్రాచులేషన్స్. ఈ సెలబ్రేషన్స్ ఇలా కొనసాగుతూనే ఉంటాయి. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ టుడేస్ ఈవెంట్ బై యువి మీడియా. దిస్ ఇస్ గీతా బాగా సైనింగ్ ఆఫ్. శుభరాత్రి. థ్యాంక్ యూ.